ఏపీ సచివాలయంలో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఈ నెల 29న సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలు జరగనుండడంతో అభ్యర్థులు హడావిడి నడుస్తోంది. సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కార్యవర్గ సభ్యుల పదవులకు పోటీ పడుతున్న అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రెండో బ్లాక్లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. తమ కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని అధ్యక్ష అభ్యర్థి సచివాలయ ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. పిఆర్సీ అరియర్ సంబంధించి ఇష్యూ కానీ, ఉద్యోగులు సిపిఎస్ ఉద్యోగులు గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ శాంక్షన్ చేయడం విషయంలో కానీ, బస్ పాస్ సౌకర్యం కల్పించడం కానీ, సచివాలయ ఉద్యోగులు ప్రత్యేకంగా క్యాంటీన్లో సబ్సిడీ కల్పించడం కానీ, ఇలా ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మేము ఆ రోజు ముఖ్యమంత్రి గారితో ఉన్న సత్సంబంధాలతో సాధించుకోగలిగాము. ఈరోజు మాకు నమ్మకం ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తప్పకుండా రాబోయే రోజుల్లో గత 6 నెలల్లోనే ఉద్యోగులకు సంబంధించి ఇళ్ల స్థలాల ప్రక్రియ పూర్తి చేయడానికి నా వంతు కృషి చేస్తాను. దాంతోపాటు సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ఓల్డ్ పెన్షన్ తీసుకురావడానికి కష్టపడతాం. దానిలో భాగంగా ఈలోపు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్తో పాటు సిపిఎస్ ఉద్యోగులకి కొన్ని బెనిఫిట్స్ రావాలి ఉన్నాయో అవి రావడానికి తీవ్రంగా కృషి చేస్తాం. ఉద్యోగులకు సంబంధించి హెల్త్ కార్డు, నగదు రహిత వైద్య సేవలు అందుబాటులోకి రావడానికి గవర్నమెంట్ ఆల్రెడీ కమిటీ వేసింది. కమిటీ దృష్టికి తీసుకెళ్లి ఆ ఇష్యూని కూడా